తనూజ, రీతు వల్ల సంజన అయితే ఇంట్లోకైతే మళ్ళీ రావటం అయితే జరిగింది. అసలు సంజన కోసం వీళ్ళు చేసిన త్యాగాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందైతే వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి సంజన గారినైతే సీక్రెట్ రూమ్‌లో పెడతారనుకున్నాం కానీ సీక్రెట్ రూమ్‌లో పెట్టడం లేదు. ఆమెని స్టేజీ మీదకి తీసుకొచ్చి పంపించేసేదాకా తీసుకెళ్ళి చివరికి నీ కోసం ఎవరైనా వీళ్ళిద్దరిలో త్యాగం చేస్తే వీళ్ళిద్దరూ చేయాలండి. చేస్తే గనక నువ్వు ఇంట్లో ఉంటావంట అన్నారు. ఇంతకీ వాళ్ళు చేసిన త్యాగాలేంటంటే తనూజకి కాఫీ అంటే ఎంత ఇష్టమో ఈ 3, 4 వారాల్లోనే మనం చూసేసాము. తనూజకి కాఫీ అయితే ఇవి బిగ్ బాస్‌లో ఉన్నంత వరకు తనూజ కాఫీ తాగకూడదు. సంజన ఇంట్లోకి రావాలంటే అని ఒక కండిషన్ పెట్టారు. అలాగే రీతు అయితే హెయిర్ కట్ అయితే చేపించుకోవాలంట. వీళ్ళిద్దరూ ఆ త్యాగాలకు రెడీ అయ్యారు. అందుకే సంజన గారైతే ఇంట్లోకైతే వచ్చేసారు. రీతు హెయిర్ కట్ అంటే ఏదో ఒక సందర్భంలో కోపం వచ్చినప్పుడు మీకోసం చేశాననొచ్చు. మరి తనూజ అయితే కాఫీ తాగకుండా ఉండగలదో లేదో కామెంట్ చేయండి. మరైతే నాకు సారయితే శ్రీజకైతే వార్నింగ్ ఇచ్చారు. అలాగే ప్రియ అయితే నా పని కూడా శ్రీజ చేయాలని చెప్పేసింది. దానికోసం వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.